హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మగవారికి వెంట్రుకలే అందం అంటారు. జుట్టు సంరక్షణ కోసం ఆడవారికి అనేక ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మగవారి జుట్టు సంరక్షణ గురించి ఎక్కడా ఎక్కువ ప్రస్తావన ఉండదు. వేసవి నెలల్లో మగవారి స్కాల్ప్ జిడ్డుగా మారుతుంది. తలపై దుమ్ము చేరడంతో పాటు చెమట వలన వెంట్రుకలు అతుక్కున్నట్లు తయారవుతాయి. ఇది అనేక జుట్టు సమస్యలను కలిగిస్తోంది. సరైన జుట్టు సంరక్షణ మీ జుట్టును కూడా ఎల్లప్పుడూ నిండుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మగవారు తమ జుట్టు సంరక్షణ కోసం రోజువారీగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కొన్ని చిట్కాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జిడ్డుగల స్కాల్ప్ ను శుభ్రం చేయడానికి మీ జుట్టును కడగడం అవసరం. జిడ్డుగల జుట్టు కోసం ప్రత్యేకంగా రూపొందించిన సున్నితమైన షాంపూను ఉపయోగించండి. టీ ట్రీ ఆయిల్ లేదా సాలిసిలిక్ యాసిడ్ వంటి పదార్థాలను కలిగిన షాంపూను ఎంచుకోండి. ఇది తలలో అదనపు నూనెల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. షాంపూను మీ స్కాల్ప్లో మసాజ్ చేయండి. మూలాలపై దృష్టి పెట్టండి. పూర్తిగా శుభ్రం చేసుకోండి. డ్రై షాంపూ జిడ్డుగా మారిన స్కాల్ప్కు ఉపయోగకరమైనది. ఇది అదనపు నూనెను గ్రహించి మీ జుట్టును రీఫ్రెష్ చేస్తుంది. దీన్ని మీ మూలాలపై స్ప్రే చేయడం, కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఆపై బ్రష్ చేయండి లేదా మసాజ్ చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మగవారికి జుట్టు తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి షాంపూ చేసుకోకూడదు. వారంలో 3 సార్లు మించి షాంపూ చేయకూడదు. షాంపూ ఎక్కువ వాడితే జుట్టు నిర్జీవంగా మారుతుంది. తెల్ల జుట్టుకు ఆస్కారం ఏర్పడుతుంది. వేడి నీటితో తలస్నానం చేయకండి. వేడి నీరు మీ తలలో సెబాషియన్ గ్రంథులను ప్రేరేపిస్తుంది. ఇది చమురు ఉత్పత్తిని పెంచుతుంది. బదులుగా అదనపు నూనె పేరుకుపోవడంతో ఉండటానికి మీ జుట్టును గోరువెచ్చని నీటితో కడగాలి. మీ స్కాల్ప్ను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. మీరు మీ జుట్టును తేమగా ఉంచుకోవాలంటే కండిషనర్ వాడాలి. తేలికైన నూనె లేని కండిషనర్ను ఎంపిక చేసుకోండి. కండిషనర్ని మీ జుట్టు చివర్లలో మాత్రమే అప్లై చేయాలి. కుదుళ్లకు అప్లై చేయకుండా జాగ్రత్తగా వహించండి. చాలామంది పురుషులు తమ హెయిర్ స్టైల్ను సరైన ఆకృతిలో ఉంచడం కోసం జెల్లు, వ్యాక్స్లు, పోమెట్స్ వంటి స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి మీ స్కాల్ప్ను జిడ్డుగా మారుస్తాయి. దుమ్ము, మలినాలు పేరుకునేలా దోహదం చేస్తాయి. ఈ ఉత్పత్తుల వినియోగాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించండి. మీరు మీ జుట్టు స్టైలింగ్ కోసం జెల్ కాకుండా పలుచుగా ఉండే చమురు రహిత ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. మీ జుట్టు ఆరోగ్యంలో మీరు తినే ఆహారం కూడా పాత్ర పోషిస్తుంది. అధిక మొత్తంలో కొవ్వు కలిగిన లేదా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. పండ్లు, కూరగాయలు, చికెన్, చేపలు వంటి లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు కలిగిన సమతుల్య ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.